అందాల పోటీలు రైతుల కడుపు నింపుతాయా అని హరీష్ రావు ప్రశ్నించారు. రైతులు ఇబ్బందులు పడుతున్నా సీఎం రేవంత్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు హరీష్. అందాల పోటీలు పెట్టినాను, నెల రోజులు సినిమా నడిపిండు. ఇవేమన్నా కడుపు నింపుతాయా? ప్రజలకు బతుకు తెరువునిస్తాయా? నువ్వు తల్లిని మారిస్తే, విగ్రహం మారిస్తే, నువ్వు సింబల్ తెలంగాణ చిహ్నం మారిస్తే, నువ్వు అందాల పోటీలు పెడితే ఇది మా రైతులకు ఏమైనా కడుపు నింపుతుందా? మా యువతకు, మా విద్యార్థులకు ఏమన్నా మేలైతుందా? అరే వానకాలం వచ్చిందాక జనుము విత్తనాలు, జీలుగు విత్తనాలు ఇవ్వంటే గది ఏ శాతనైతే లేదు. జనుము జీలుగు విత్తనాలు కూడా సరఫరా చేయలేని శాతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏమైనా మాట్లాడితే పైసలు లేవు అంటాడు. మరి అందాల పోటీలకి అడికెళ్ళిచ్చినాయి పైసలు. అందాల పోటీలు పెట్టినాను, నెల రోజులు సినిమా నడిపిండు. ఇవేమన్నా కడుపు నింపుతాయా? ప్రజలకు బతుకు తెరువునిస్తాయా? నువ్వు తల్లిని మారిస్తే, విగ్రహం మారిస్తే, నువ్వు సింబల్ తెలంగాణ చిహ్నం మారిస్తే, నువ్వు అందాల పోటీలు పెడితే ఇది మా రైతులకు ఏమైనా కడుపు నింపుతుందా? మా యువతకు, మా విద్యార్థులకు ఏమన్నా మేలైతుందా? అరే వానకాలం వచ్చిందాక జనుము విత్తనాలు, జీలుగు విత్తనాలు ఇవ్వంటే గది ఏ శాతనైతే లేదు. జనుము జీలుగు విత్తనాలు కూడా సరఫరా చేయలేని శాతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏమైనా మాట్లాడితే పైసలు లేవు అంటాడు. మరి అందాల పోటీలకి అడికెళ్ళిచ్చినాయి పైసలు. అందాల పోటీలు పెట్టినాను, నెల రోజులు సినిమా నడిపిండు. ఇవేమన్నా కడుపు నింపుతాయా? ప్రజలకు బతుకు తెరువునిస్తాయా? నువ్వు తల్లిని మారిస్తే, విగ్రహం మారిస్తే, నువ్వు సింబల్ తెలంగాణ చిహ్నం మారిస్తే, నువ్వు అందాల పోటీలు పెడితే ఇది మా రైతులకు ఏమైనా కడుపు నింపుతుందా? మా యువతకు, మా విద్యార్థులకు ఏమన్నా మేలైతుందా? అరే వానకాలం వచ్చిందాక జనుము విత్తనాలు, జీలుగు విత్తనాలు ఇవ్వంటే గది ఏ శాతనైతే లేదు. జనుము జీలుగు విత్తనాలు కూడా సరఫరా చేయలేని శాతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏమైనా మాట్లాడితే పైసలు లేవు అంటాడు. మరి అందాల పోటీలకి అడికెళ్ళిచ్చినాయి పైసలు. అందాల పోటీలు పెట్టినాను, నెల రోజులు సినిమా నడిపిండు. ఇవేమన్నా కడుపు నింపుతాయా? ప్రజలకు బతుకు తెరువునిస్తాయా? నువ్వు తల్లిని మారిస్తే, విగ్రహం మారిస్తే, నువ్వు సింబల్ తెలంగాణ చిహ్నం మారిస్తే, నువ్వు అందాల పోటీలు పెడితే ఇది మా రైతులకు ఏమైనా కడుపు నింపుతుందా? మా యువతకు, మా విద్యార్థులకు ఏమన్నా మేలైతుందా? అరే వానకాలం వచ్చి